భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ పుట్టినరోజు పురస్కరించుకొని ప్రగతి నగర్ డివిజన్ ప్రశాంతి హిల్స్ పార్క్లో బీజేపీ జిల్లా నాయకులు రచ్చా చక్రధర్ ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను గౌరవిస్తూ వారి సేవలను కొనియాడుతూ వారిని సత్కరించుకొని వారికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ పుట్టినరోజు పురస్కరించుకొని ప్రగతి నగర్ డివిజన్ ప్రశాంతి హిల్స్ పార్క్లో బీజేపీ జిల్లా నాయకులు రచ్చ చక్రాధర్ ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పారిశుద్ధ కార్మికులను గౌరవిస్తూ వారి సేవలను కొనియాడుతూ వారిని సత్కరించుకొని వారికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి 3 సార్లు భారత ప్రధానిగా పనిచేసి ప్రతిపక్ష పార్టీలతో కూడా కొనియాడబడ్డారని, పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించి భారత్ అణుసంపన్న దేశంగా శత్రు దుర్భేద్యంగా మారటానికి కారకురయ్యారని తెలిపారు. ప్రధానిగానే కాకుండా గొప్ప వక్తగా, రచయితగా, అజాతశత్రువుగా దేశంలో గొప్ప పేరు సంపాదించారని, వారి జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకే వినియోగించారని తెలిపారు. వారు వేసిన అభివృద్ధి పునాది వల్లనే ఈరోజు భారత్ ఇంత అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, బీజేపీ రాష్ట్ర నాయకులు దాసి నాగరాజు, బీజేపీ నిజాంపేట్ అధ్యక్షులు భిక్షపతి, జిల్లా నాయకులు పద్మప్రసాద్, మురళి, బీజేపీ నాయకులు బాబు చౌదరి, సత్యనారాయణ, సతీష్, ధర్మపురి, ఆంజనేయులు, శ్రీకాంత్, రమాదేవి, శారద మరియు హైకోర్టు న్యాయవాది రచ్చ రాధిక, పల్లవి విద్యాలయ డైరెక్టర్ రావుల శరణ్య, రిషీంద్ర సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఆయననే మన యొక్క ఈరోజు స్థితిగతులు కానీ, మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, మన రోడ్లు ముఖ్యంగా ఇవన్నీ కూడా డెవలప్ కావడానికి కారణం అటల్ బిహారీ వాజ్పేయి. ఈరోజు సుపరిపాలన దినోత్సవం అంటే మనం మంచిగా మన పరిసరాన్ని కానీ మనం అన్నిటిని కూడా స్వచ్ఛంగా మంచిగా ఉంచుకోవాలని చెప్పే దినోత్సవం ఈరోజు. అటువంటి కార్యక్రమం రోజు పారిశుద్ధ కార్మికులని మనం గౌరవించుకోవాలనేది ఒక భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పారిశుద్ధ కార్మికుల యొక్క కాలు కడిగి వాళ్ళకి వస్త్రాలను ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయాలి, ఎవరు చేయలేని పని ఆ కార్మికులు చేస్తున్నారు, అందువల్ల మనం గుర్తించాలి. కోడి కుయ్యక ముందే అన్నట్టు వాళ్ళు ఉదయం 3 గంటలకే లేచి అందరికన్నా ముందే లేచి రోడ్లు ఊకడం కానీ, ఈ డ్రైనేజీ వ్యవస్థలు పనిచేయడం కానీ ఇవన్నీ చేస్తున్నందుకు మనం వాళ్ళకి తగినంత గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ, నాయకులు కానీ కింది స్థాయి వరకు కూడా పారిశుద్ధ కార్మికుల్ని గౌరవించుకోవడం జరిగింది. ఆ గౌరవించడంలో భాగంగానే ఈరోజు అటల్జీ పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ కూడా ఈరోజు మేము సత్కరించుకోవడం జరిగింది. ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భారత్ మాతాకి